పూర్వం గురుకులాల్లో ఒక మాట చెప్పేవాళ్ళు, స్పర్ధయా వర్ధతే విద్య అని. అంటే పోటీ ఉంటే, కాంపిటీషన్ ఉంటేట విద్యలో స్టాండర్డ్స్ పెరుగుతాయిట, విద్యార్థులకి మేలు జరుగుతుందట. అంటే ఫలానా వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, వాడికంటే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అని పోటీ పడి చదివితే ఇద్దరికి ప్రయోజనం అంట. దానివల్ల విద్యార్థులకి వికాసం సాధ్యమవుతుందట. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన గ్రామ సచివాలయాలు పెట్టాడు కాబట్టి అంతకంటే ఇన్నోవేటివ్గా, అంతకంటే సమర్థంగా మరో వ్యవస్థను తీసుకొస్తాము, ఫలానా రంగంలో ఈ వ్యవస్థ గ్రామ సచివాలయాల కంటే బెటర్గా పనిచేస్తుంది అని మరో ఇన్నోవేషన్ ఏదైనా చూపించండి వీలైతే. 45 ఏళ్లకు పైగా రాజకీయం, 16 ఏళ్లకు పైగా అధికారం ఉన్నప్పుడు ఆ మాత్రం అటెంప్ట్ చేయలేరా? ఆఫ్టర్ ఆల్ జగన్ అనుభవం ఎంత? ఫస్ట్ టైం సీఎం ఆయన తొలి 5 ఏళ్లలోనే అన్ని పథకాలు, అన్ని డీసెంట్రలైజ్డ్ పరిపాలనా విధానాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి తనదైన మార్కు పరిపాలనలో వేసుకున్నప్పుడు అంతకంటే బెటర్మెంట్ చూపించాలి అంటే అంతకంటే ఎఫెక్టివ్ పాలసీ కావాలి. పేరు మార్పు కాదు కదా. పేరు మారిస్తే జనానికి ఒరిగేదేముంది? అలాంటప్పుడు మీ పేరు మార్పు ప్రయత్నాన్ని జనం హర్షించరు. అదే ఇందాక నేను చెప్పినట్టు సచివాలయాలు లాంటి ఇన్నోవేటివ్ విధానాలు మరో రంగంలో తీసుకొచ్చారనుకోండి, మీరు ఆయన అది తీసుకొచ్చాడు, ఈయన ఇది తీసుకొచ్చాడు అని మీ అభిమానులు కూడా సంకలగుద్దుకుంటారు. జనానికి ప్రయోజనం ఉంటుంది. మీ రాజకీయం వల్ల రాష్ట్రం బాగుపడేందుకు, కాస్త కూస్త లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆయన పెట్టాడు కాబట్టి నేను మారుస్తాను అనేదే పారామీటర్ అయిపోతే గనక ఇక దీనికి దరి అంతూ ఉండదేమో.